అన్నగారు నమస్తే. మేము ప్రతిరోజు మా ఈ ఆవుల యొక్క 25 ఆవులు, దూడలు, ఎద్దులు మొత్తం కలిపి 25. దీంతో వచ్చే పేడ, మూత్రాన్ని ప్రతి ఒక్క మడిలో బియ్యం పండించాలి. ఆ సీజన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క మడిలో ఈ విధంగా మేము జేసీబీ సహాయంతో అన్నిటికీ ఇట్లా వేసుకుంటాం. ప్రతి మడిలో ఇట్లా కుప్పలు వేసుకొని వీటితోనే మేము ఇప్పుడు ఇక్కడ ఏమి వేయలేదు. అసలు మేము ఇక్కడ ఎలాంటి పంట వేయలేదు. అలుమే ఎంత అలుము వచ్చి చూడండి. ఇది కేవలం దీనిలో ఏముందంటే గునుగు కూర, చెంచలి కూర, వయ్యారి భామ, తర్వాత మీకు వినాయకుడికి పూజకు వాడతాం కదా గరిక, తర్వాత గడ్డి, దర్భ. సో ఇలాంటివి అన్నీ ఎంత మంచి మంచి అలుములు ఉన్నాయంటే మీరు గమనించవచ్చు కూడా. ఎంత ఈజీగా చూడండి, ఇన్ని రకాల పోషక విలువలున్న మూలికలు ఇవన్నీ. సో ఇవి మేము ఏమి వేయలేదండి. ఇది సహజ సిద్ధంగా వర్షం పడితే అవంతట అవే వచ్చేసినాయి ఇదంతా. సో వీటిని ప్లస్ గడ్డి చూసారా, గడ్డి కూడా ఎంత ఉంటుందంటే చాలా ఎక్కువ. మా దాంట్లో అసలు ఏం పెస్టిసైడ్స్ ఉండవు కాబట్టి వర్షం పడడం ఆలస్యం అంతే, ఇంకొచ్చేస్తుంది గడ్డి, విపరీతంగా గడ్డి వచ్చేస్తుంది. మేము ఒకవేళ ఎప్పుడైనా టమాటా, పచ్చిమిర్చి, ఆకుకూరలు, కూరగాయలు వేసుకుంటే కూడా ఆ కలుపులు తీయడం కోసమే ఎంతో లేబర్ ఛార్జెస్ పడతాయి మాకు. సో అందుకని మేము అలాంటి పంటలు కూడా పండించము. కేవలం మేము ఏంటంటే ఈ బియ్యము మా ఇంటి మటుకే పంటలు పండించుకుంటాము. ఇదిగోండి, మీకు ఇందాక చెప్పాను కదా, ఈ వడ్లని నానేస్తే స్ప్రౌట్స్ వస్తాయని. ఇదిగోండి, ఇది ఇలా స్ప్రౌట్స్ లాగా వస్తాయి ఇవి. ఇక ఇలా వచ్చిన స్ప్రౌట్స్ని మనము తూకం మడి తయారు చేసుకొని ఆ మడిలో ఇవి చల్లుతారు. దాన్నే మొలక అలకడం అని అంటారు. ఆ అలికిన మొలక కొన్ని రోజులకి మనకు అది వస్తుంది, నారు వస్తుంది. ఆ నారుని తీసి అన్ని మడులు సిద్ధం చేసుకున్న తర్వాత ఆ మడులలో వీటిని నాట్లు వేస్తారనమాట. అప్పుడు మనం వరి నాట్లు వేస్తున్నారు అంటారు కదా, ఇవి జూలై నెలలో వేస్తాము. ఈ విధంగా ఉంటుందండి మా బాయికాడ అని అంటాం మేము. అంటే మీరు సేను అంటారు, కొంతమంది పొలం అంటారు. మేము బాయికాడికి పోతున్నా అని అంటారు. అంటే బోర్ ఉంటుంది కాబట్టి బాయికాడ పోతున్నా అని అంటారు. సో ఇది మా పొలము. వాటర్ మటుకు పుష్కలంగా ఉందండి మాకు వాటర్కి అసలు ప్రాబ్లమే లేదు, ఏమాత్రం వాటర్ ప్రాబ్లం లేదు. కొన్ని కూడా నేను ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెత్తుకొని వస్తుంది. కొన్ని దా ఇది మా పొన్ని. పోతే మా ఆవులకు మేము ఇలా గడ్డి వేసుకున్నాము. దీనికి కూడా మేము మందులు కొట్టము. ఓన్లీ జొన్నలు చల్లితే ఆటోమేటిక్గా మాకు ఇంత పశుగ్రాసం వస్తుంది. అసలు మా ఆవులకు తిన్నంత ఉందండి ఇది మా పశుగ్రాసం. ఆవుల కోసం ఒక 2 ఎకరాలు వేసుకుంటాం. ఇట్లా చాలా పెద్దగా అవుతుంది. సో అవి కూడా వీటిని ఇందులో వదిలేస్తాం. ఈ విధంగా తినేస్తాయి. ఇక్కడ తినేసాయి చూడండి, ఇదిగోండి ఈ విధంగా తినేసాయి. మళ్ళీ ఇలా పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ తింటుంటుంది. ఒక సైడ్ నుంచి తింటుంటే ఒక సైడ్ నుంచి పెరుగుతుంటుంది. సో ఇదండి మా పొలం పనులు.